అమ్మ బాబోయ్! అస్సలు ఎండలు మామూలుగా లేదుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరాధ్య వ్లాగ్స్ 405. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అక్షయ తృతీయ స్పెషల్ వ్లాగ్ అనమాట. నాకైతే పెట్టాలనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అక్షయ తృతీయ అంటుంది, స్పెషల్ వ్లాగ్ అంటుంది, ఏంటనుకుంటున్నారా? ఏం లేదు, అక్షయ తృతీయ అంటే అందరూ గోల్డ్ కొనుక్కుంటే మంచిది, గోల్డ్ ఖచ్చితంగా కొనాలి, అందరూ అప్పు చేసినా సరే ఉంగరమైనా కొనుక్కోవాలి అని అనుకుంటుంటారు. అదేం లేదండి. అంటే గోల్డ్ కొనుక్కుంటారు అని చెప్పి అలాంటి స్కీమ్స్ పెడతారనమాట. అవి మనం పిచ్చిగా నమ్మి మనమైతే గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. ఆ పిచ్చోళ్ళల్లో నేను ఒకదాన్ని అని అనుకుంటున్నారు కదా. ఎండకైతే తట్టుకోలేక చూడండి, ఇట్లా ముసుగేసుకొని అయితే వెళ్తున్నాను. అసలు పిచ్చిగా ఎండ ఉందన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఆపి మసాలా సోడా అయితే తాగుతున్నాము, ఎండకి దాహానికి తట్టుకోలేక. బట్ ఏం జరిగిందంటే, మేము ఎక్కడికి వెళ్తున్నాము, అసలు ఏంటి లాగ్ అనుకుంటున్నారా? చూసేసారా? మేమైతే గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము, జాయ్ లుకాస్కి అయితే. అబ్బా వచ్చాను, నా గోతి నేనే తవ్వుకున్నట్టు వచ్చానమాట. అంటే ఎందుకు వచ్చానంటే, స్కీమ్ కడుతూ ఉన్నానండి నేను. మనము ఒకేసారిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకేసారి గోల్డ్ కొనలేము. నెల మంత్లీ స్కీమ్ కట్టుకొని ఇంకొకసారిగా గోల్డ్ తీసుకుందామని అయితే నేనైతే, నా స్కీమ్ అయిపోయి మినిమం 10 days అయితే అవుతుంది. ఇంక అప్పటి నుంచి అయితే అక్షయ తృతీయ కోసం వెయిటింగ్ అనమాట. సరే ఎలాగో కొంటే మంచిది అంటున్నారు కదా, ఒకేసారి ఆ రోజే వెళ్ళి కొందాం అనుకున్నాను. క్రౌడ్ చూసారా? మామూలుగా లేదు అసలు. ఏంటండి, బంగారం 1,00,000 రూపాయలకి పెరిగినా కూడా అసలు జనాలు తగ్గేదే లేదు అంటున్నారు. ఎంత పెరిగినా కొంటారు. గోల్డ్ అంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ అండి, అంతే. మనం ఇంకా చెప్పడానికే లేదు. చూస్తున్నారా? అసలు జనాలు మామూలుగా లేదండి. పెద్ద పెద్ద హారాలు ఎన్ని కొంటున్నారు. మన బడ్జెట్ అంత ఉండదు కదా, జస్ట్ చూడడమే వాటిని. ఎప్పుడు కొంటామో ఏమో అర్థం కాలేదు. అయితే బ్యాంగిల్స్ తీసుకుందామా అని ఆలోచించాను. తర్వాత అయితే సిల్వర్లోకి వెళ్ళి కొన్ని ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. వెయిట్ అయితే చెక్ చేస్తున్నారు. నేనైతే స్కీమ్ డబ్బులు పోగా నాకే మళ్ళీ డబ్బులు పడింది. బంగారం కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటారు కదా, అట్లాగా మనకు మాత్రం గోల్డ్కి వెళ్తే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ మనము మనీ కట్టాల్సి వస్తుంది. మా హస్బెండ్ అయితే ఈ మాల్ తీసుకున్నారు. నేను చెప్పాను కదా, ఎవరి గోతి వాళ్ళు తీసుకున్నట్టే అవుతుంది అని. సరే ముక్కు పొడుచుకుంటున్నారు చాలామంది వరుసగా, పెయిన్ లేనట్టుంది గన్ షాట్ అని చెప్పి నేనైతే అమ్మ బాబోయ్ పొడిపించుకున్నాను. 200 కదా అని కక్కుర్తిపడి పొడిపించుకున్నానండి. మామూలుగా లేదు, నొప్పి అయితే మాత్రం అదిరింది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నాకు ఈ ఉంగరం ఎలా ఉందో